బెట్టింగ్ యాప్స్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు నటి మంచు లక్ష్మి. ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అడిగిన వివరాలు తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా దగ్గుబాటి విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వరుసగా విచారిస్తోంది ఈడీ. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు, ప్రమోషన్తో ఎంత లాభం చేకూరింది అన్నదానిపై ప్రశ్నిస్తోంది. ఇక బెట్టింగ్ యాప్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు నటి మంచు లక్ష్మి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కొంచెం దూరం పెట్టండి. నా మీద తోస్తే మటుకు నేను ఊరుకోను. ఏంటిది? ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. ఆమెతో పాటు అడ్వకేట్ని కూడా తీసుకొని వచ్చింది. అలాగే బ్యాంకుకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా తన వెంట తీసుకొని రావడం జరిగింది. 11 గంటలకు రావాలంటూ గతంలోనే మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యం చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి ప్రస్తుతం ఆ ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఆమె ఈ కేసుకు సంబంధించిన దాంట్లో, అంటే ఈడీకి సంబంధించిన నోటీసుల దాంట్లో ఆమె యోలో 247 అనే యాప్కి సంబంధించి, అంటే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే యాప్కి సంబంధించిన దాంట్లో యోలో 247 అనే యాప్ ఉంది. ఈ యాప్కి ఆమె ప్రమోట్ చేయడం జరిగింది. ఆ ప్రమోట్కి సంబంధించిన అంశంపైనే ఈడీ ప్రధానంగా ఇవాళ నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఈడీ కార్యాలయానికి అడ్వకేట్తో పాటు కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు చాలా వరకు, అంటే ఇది గేమింగ్ యాపే కానీ బెట్టింగ్కి సంబంధించి చాలా వరకు ఇందులో అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఇన్స్టెంట్ గేమ్స్ అని, అలాగే క్యాసినో కూడా ఉంది, ఇందులో హార్డ్ గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్, ఇలా రకరకాల గేమ్స్ ఇందులో మనకు కనబడుతుంటాయి. ఈ గేమ్స్ ఆధారంగా ఆమె ప్రమోట్ చేసింది యోలో 247 అనే యాప్ని. దీనికి సంబంధించే ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం జరిగింది. దానిపైన ఇవాళ విచారణకైతే రావడం జరిగింది. ప్రధానంగా ఆమె యోలో 247 యాప్ని ప్రమోట్ చేయడానికి ఎంతవరకు ఆమె పారితోషికం తీసుకుంది అన్న దానికి సంబంధించి ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ని తీసుకొని రమ్మడం జరిగింది. అందుకోసం ఆమె స్టేట్మెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన దాంట్లో ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ, రాణా ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని దాదాపు 4 గంటల వరకు కూడా విచారించిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇవాళ కూడా మంచు లక్ష్మిని అదేవిధంగా విచారించబోతున్నారు. ఆమెకు స్టేట్మెంట్ని కూడా ఎందుకు తీసుకొని రమ్మన్నారంటే యోలో 247 ప్రమోట్ చేసిన సమయం నుండి ఆ తర్వాత మరొక 2 ఏళ్ల వరకు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్లో ఒకవేళ పారితోషికం కనుక తీసుకుంటే ఏ రకంగా వీళ్ళు ఆ పారితోషికాన్ని తీసుకున్నారు, ఎందుకంటే ఈడీ ఎంటర్ అయ్యేదే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినప్పుడు లేదా మనీ లాండరింగ్కు పాల్పడిన అంశం కాబట్టి అందులో భాగంగానే వీళ్ళ స్టేట్మెంట్ని తీసుకొని రమ్మన్నారు. వాటి ఆధారంగా మంచు లక్ష్మికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు ఈడీ అధికారులు. భోగి.